రేవంత్ రెడ్డి గారు, మీరు సీఎం కుర్చీలో కూర్చుని సరిగ్గా ఈ రోజుకు 5 నెలలు పూర్తయ్యాయి. సో ఈ 5 నెలల పాలన ఏ విధంగా అనిపిస్తోంది? ఒక రకంగా చెప్పాలంటే ప్రజల దృష్టిలో మీకు మీరుగా మార్కులు వేసుకోవాలంటే ఎన్ని మార్కులు వేసుకుంటారు? వాస్తవంగా 5 నెలల 150 రోజుల్లో 100 రోజులు మాత్రమే పరిపాలన చేసినాం. డిసెంబర్ 7 నాడు మేము బాధ్యతలు చేపడితే మార్చి 17కు ఎన్నికల కోడ్ వచ్చింది. సరిగ్గా 100 రోజుల పరిపాలన మాత్రమే మేము చేసినాం. మార్చి 17 నుంచి ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా ఎన్నికల అధికారులు, చీఫ్ సెక్రటరీ, డీజీపీ పరిధిలోకి పరిపాలన బదిలీ అయిపోయింది. రాజకీయ ప్రమేయము ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఎక్కడ రాజకీయ ప్రమేయం ఉండదు, నిర్ణయాలలో మాకు భాగస్వామ్యం కూడా ఉండదు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలను అమలు చేసినాం. 3 నెలలలో 30,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినాం. బలహీన వర్గాలకు సంబంధించిన జనాభాని లెక్కేయడానికి అది అసెంబ్లీ ఆమోదం కావచ్చు, మంత్రివర్గం ఆమోదం కావచ్చు, నిధులను కేటాయించి 70 సంవత్సరాల నుంచి బలమైన ఆకాంక్షగా ఉన్న బలహీన వర్గాల జనాభా కులగణన చేయడానికి ఆదేశాలు ఇచ్చినాం. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న అత్యంత ప్రమాదకరమైన సమస్య డ్రగ్స్ విషయంలో ఉక్కు పాదంతో అణచివేసే ప్రయత్నం చేస్తున్నాం. గ్యారంటీలలో ఆర్టీసీ బస్సు మీకు తెలుసు, దాదాపుగా 40 కోట్ల మంది మహిళలు ఇప్పటివరకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని పొందినరు. 500 రూపాయలకు సిలిండర్ 40 లక్షల ఫ్యామిలీలు పొందుతున్నారు. దాదాపుగా 50 లక్షల ఫ్యామిలీలు 200 యూనిట్లు జీరో బిల్లును పొందుతున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అందుతున్నది. 4,50,000 ఇండ్లు 22,500 కోట్లతోని ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరిగింది. ఇవే కాకుండా 9.5 సంవత్సరాలలో చంద్రశేఖరరావు ఏనాడు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు నెల మొదటి తారీఖు నాడు జీతాలు ఇవ్వలేదు. ఈరోజు మొదటి తారీఖు నాడు జీతాలు ఇవ్వడమే కాకుండా, పెన్షన్లు ఇవ్వడమే కాకుండా, ఆసరా పెన్షన్లు ఇవ్వడమే కాకుండా, రైతు బంధు పథకంలో అందరు రైతులకి నిన్ననే పూర్తిగా వాళ్ళ ఖాతాలలో నిధులు వేసినాము. ఇవి కాకుండా చంద్రశేఖరరావు గారు పోతా డిసెంబర్ 7 నాడు 7 లక్షల కోట్ల అప్పు మాకు ఇచ్చిపోయిండు. ఈ 7 లక్షల కోట్లు ఆయన అప్పు చేసినందుకు దాదాపుగా 30,000 కోట్ల రూపాయల మిత్తిలు చెల్లించినాం. అంటే ప్రభుత్వాన్ని దారిలో పెడుతూనే, సంసారాన్ని చక్కదిద్దుతూనే ఆయన వారసత్వంగా మాకు ఇచ్చిన 7 లక్షల కోట్ల రూపాయల అప్పులలో 30,000 కోట్ల రూపాయలు చెల్లించినము. వారి వారసత్వంగా ఎండిపోయిన చెరువులు, రిజర్వాయర్లు మాకిస్తే తాగునీటి సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నాం. విద్యుత్ బకాయిలు పెట్టిపోతే ఒకటొకటిగా చెల్లించుకుంటూ వస్తున్నాం. అంటే ఒక వ్యక్తి విఫలమైన సంసారం నడిపితే ఎన్ని సమస్యలు ఉంటాయో, తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు చేతిలో తెలంగాణ రాష్ట్రం అనేది పూర్తిగా దెబ్బతినిపోయి 10 సంవత్సరాల 100 సంవత్సరాలకు సరిపోయేటంత విధ్వంసం చేసిపోయిండు. వీటిని చక్కదిద్దుకుంటూ, సరిదిద్దుకుంటూ, పరిపాలనను దారిలో పెడుతూ, ప్రజలకు ఏ మాట ఇచ్చినో ఆ మాట నిలబెట్టుకోవడానికి శాయశక్తులా మేము 100 రోజులు మాత్రమే పని చేసినాము. 100 రోజుల్లో మేము కాదు, చాలామందితో నేను మాట్లాడుతున్న మీడియా మిత్రుల నుంచి రైతుల వరకు డిస్టింక్షన్ అంటే 75 మార్కులుగా పైగా మా ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చే పరిస్థితి ఉంది. దాని ప్రాతిపదికనే ఎన్నికలలో ప్రజల్ని తీర్పు ఇవ్వమని మేము కోరుతున్నాం. అంటే రేవంత్ రెడ్డి గారు గతంలో కూడా ఎన్టీవీ క్వశ్చన్ వరకు మీరు వచ్చినప్పుడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ రోజు చెప్పారు, ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం, మా ప్లాన్స్ మాకున్నాయని. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఒక చిన్న క్వశ్చన్తో మనం స్టార్ట్ చేద్దాం. అంత ప్రజా సంక్షేమంలో మీరు అనుకున్న ప్లాన్ ప్రకారమే నడుస్తోందా? డెఫినెట్గా అనుకున్న దానికంటే బెటర్గా పర్ఫామ్ చేస్తున్నాము. కాకపోతే ఇచ్చిన హామీలని అమలు చేయడానికి ఇంకా కుదురుకొని పని చేయాల్సిన అవసరం ఉన్నది. 6 గ్యారంటీలు 13 హామీలు, అందులో కేవలం ఆర్టీసీ బస్సు 200 యూనిట్లు తప్ప ఏ హామీని కూడా నెరవేర్చలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు, ఓట్లు కురిపించుకున్నారు, ఇప్పుడు ప్రజలను మోసం చేశారని చెప్తున్నారు. మీ లెక్క ప్రకారం రైతులకు, వ్యవసాయ కూలీలకు, కౌలు రైతులకు అసలు పనిచేసే ప్రతి మొగానికి 98% డబ్బులు ఇస్తామని చెప్పారు. అవన్నీ హామీలన్నీ తుంగలో దొక్కిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది, బీజేపీ కూడా అదే ఆరోపిస్తుంది. ఏం చెప్తారు సీన్ గారు? వాళ్ళిద్దరు ఒకటే కదా, నాణానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు వాళ్ళిద్దరు. ఈ రోజు ప్రెస్ మీట్ మాట్లాడితే సేమ్ జిరాక్స్ కాపీ ఆయనకి వెళ్తుంది, ఆయన నెక్స్ట్ డే మాట్లాడతాడు. 10 సంవత్సరాలు వాళ్ళిద్దరూ ఇచ్చిన హామీలన్నిటిని కూడా ప్రజల్ని వంచి, ప్రజల్ని మోసం చేసి, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయే విధంగా చేసి,
100 రోజుల్లో చేసిన మంచు పనులు ఒక్కటి కూడా వాళ్ళ కళ్ళకు కనిపిస్తలేవా? అంటే ఈరోజు ఆరోపణ చేయాలి కాబట్టి ఆరోపణలు చేస్తుండ్రు, రాజకీయ స్వార్థం కోసం, రాజకీయ అవసరాల కోసం ఆరోపణలు చేస్తుండ్రు. ఇవాళ మీరు ఏ రోజు కూడా ధనిక రాష్ట్రం అని చెప్పిండు చంద్రశేఖర్, అవునా? కానీ 7 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందని మేము శ్వేతపత్రం సభలో ప్రవేశపెట్టినప్పుడు కనీసం చర్చకు రాలేదు, ముఖం చాటేసిండు చంద్రశేఖరరావు గారు. ఇప్పుడేమంటున్నారు? 7 లక్షల కోట్ల అప్పు నిజమే కానీ మేము కొన్ని ఆస్తులను క్రియేట్ చేసినామంటారు. నిరర్థకమైన ఆస్తులు. అగ్గిపెట్టే రూపాయి అనుకోండి, ₹1,00,000 పెట్టి అగ్గిపెట్టే కొని నీకు అగ్గిపెట్టే ఇచ్చిన కదా అని అంటే ఏ ఆస్తికి ఎంత విలువ, సమాజంలో దానికి ఉన్న విలువ ఎంత, దాన్ని అంచనా వేయకుండా మేము ఆస్తులు ఇచ్చిపోయినాం కదా మీకు అని నిరర్థకమైన ఆస్తులు ఇచ్చేసి ఇగో ఇది కదా మేము క్రియేట్ చేసిన ఆస్తులు అని అంటే బుకాయించి దబాయించి అబద్ధాలు చెప్పి ఎన్నికలలో లాభం పొందాలి, కాంగ్రెస్ని ఎట్లయినా